డిష్ వాషర్ గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇది నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. బాష్ డిష్ వాషర్ అనేది. ఈ బాష్ డిష్ వాషర్ ఓపెన్ చేయంగానే మనకి 2 ర్యాక్స్ ఇలా ఉంటాయి. పైన వచ్చేసి మనం ఇటు సైడ్ వచ్చేసి గ్లాసెస్, ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ పిల్లలవి ఉంటాయి కదా, అవి చిన్న ఐటమ్స్ అవి ఉన్నా కూడా ఈ పై ర్యాక్ లో అనేది మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అన్నమాట. ఈ కింద ర్యాక్ లో వచ్చేసి మనం రైస్ వండినవి, కర్రీ చేసినవి పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు. మనకు ప్లేట్స్ ఎక్కువ ఉంటే ఇవి అనేవి రొటేట్ అవుతాయి. మనం పైకి అనేసి ఇలా మనం ప్లేట్స్ అవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ గ్రే కలర్ మాత్రం మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఒకవేళ ప్లేట్స్ అనేవి లేకపోతే కుక్కర్స్, కర్రీ వండిని పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు. ఇవి రొటేట్ అవ్వవు, ఓన్లీ ప్లేట్స్ పెట్టుకోవడానికి. మనం రైస్ తిన్నవి ఉంటాయి కదా అవి. ఇది సాల్ట్ పోసుకోవడానికి 1 kg సాల్ట్ పోసుకుంటే మనకు 2 or 3 months వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్యాన్స్ అన్నమాట. ఇవి రొటేట్ అవ్వటం వల్లే జిడ్డు అనేది గిన్నెలకు పోతుంది. ఇది మనం ఆన్ చేయగానే అవి తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డిటర్జెంట్ పోసుకోవడానికి, ఇది రిన్ సైడ్ పోసుకోవడానికి అన్నమాట. మనం ఇది డిటర్జెంట్ పోసి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం డిష్ వాషర్ మూసేసినప్పుడు అదే ఓపెన్ అయ్యి డిటర్జెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్ బటన్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇందులో ఇన్సెంటివ్ కడాయి, ఎక్స్ప్రెస్, స్పార్కిల్, ఈకో, ఆటో, ఈ 4 అనేవి మనకి మెయిన్ ప్రోగ్రామ్స్. 1 hour పైనే ఉంటాయి. నేనైతే ఇన్సెంటివ్ కడాయి వాడతాను, కడాయిలు జిడ్డు పోతుంది అని చెప్పేసి. క్విక్ వాష్ అంటే ఒక 29 minutes. ఇది పిల్లల వాటర్ బాటిల్స్ ఉంటే బాగుంటుంది. ఈ ప్రీవిన్స్ అనేది నానబెట్టుకోవడానికి, మనకి గిన్నెలైన కొంచెం ఎండినట్టు ఉంటే ఆ ప్రోగ్రామ్ ఆన్ చేసి అవి సెట్ చేసుకోవచ్చు. ఈ వైరియో, ఈకో, ఆఫ్ లోడ్, ఎక్స్ట్రా డ్రై అనేది మనకు ఆ ప్రోగ్రామ్కి యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక ర్యాక్ ఉంటే ఆఫ్ లోడ్, ఎక్స్ట్రా కొంచెం అంటే ఎక్స్ట్రా డ్రై, వైరో, ఈకో అంటే కొంచెం బిల్ తక్కువ రావడానికి. ఇవి వచ్చేసి టైమింగ్స్. మనకి ఈవినింగ్ టైం కావాలంటే మనం బయటకు వెళ్ళాల్సి ఉంటే ఈ టైం సెట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇలా ఆన్ చేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం షింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, ఈ గిన్నెలన్నీ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. పై ర్యాక్లో, కింద ర్యాక్లో ఎలా పెట్టుకోవాలి, ఎన్ని పడతాయని చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ ఫస్ట్ కింద ర్యాక్ వచ్చేసి నేను కుక్కర్లు, కర్రీ వండినవి. నేను అల్యూమినియం కూడా 1, 2 ఉంటే పెట్టేస్తాను. అంటే స్టీల్ అంత నీట్గా పోదు కానీ బాగానే పోతుంది. ఇట్లా నెక్స్ట్ మనం టిఫిన్ తిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేస్తాను. ఇట్లా పైన కూడా ఖాళీ ఉంటే ఆ చిన్న గిన్నెలా ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నైట్ చపాతీ తిన్నవి, మార్నింగ్ టిఫిన్ తిన్నవి ప్లేట్స్ అన్నమాట. ఇవన్నీ నేను అలా పెట్టేస్తాను. నెక్స్ట్ టీ గిన్నె, ఇది చపాతీ పిండి కలిపిన గిన్నె అన్నమాట. ఇలా పెట్టేసి ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను ఆ వాటర్ తగిలేలాగా ఉంటే నేను అలా పైన కూడా పెట్టేస్తాను. పై ర్యాక్లో వచ్చేసి ఇటు సైడ్ అంతా గ్లాసులు పెట్టుకోవాలి, అటు సైడ్ అంతా పిల్లలు స్నాక్స్ గిన్నెలు, కర్రీ గిన్నెలు, క్యారేజీ ఉంటాయి కదా, అవి ఇలా పెట్టేసుకోవాలి. పైన ఎన్ని చిన్నగా ఉంటే అన్ని పడతాయి అన్నమాట. చూసారా, నేను చిన్న ప్లేట్స్, చిన్న గిన్నెలు, చిన్న గ్లాసులు అన్నీ పెట్టేసి లాస్ట్లో గరిటెలు పెట్టేశాను, అక్కడ స్పూన్లు పెట్టేశాను. మనకి వాటర్ తగిలేలా ఎక్కడ ఉంటే అక్కడ మనం గరిటెలు అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవాలి. చిన్నవి ఏ ఉన్నా సరే. చూసారా, టీ గ్లాసులు, టీకి సంబంధించినవి, అన్నం గరిటెలు, స్పూన్లని, చిన్న గిన్నెలని, క్యారేజీ మూతలని, ఎక్కడ ఖాళీ ఉంటే వాటర్ తగిలేలా ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. కింద ర్యాక్లో వచ్చేసి మనం కుక్కర్స్, కర్రీ వండినవి మనం పెట్టుకున్నాం కదా, ఇలా ఇక్కడ కూడా ఎక్కడన్నా వాటర్ తగిలేలాగుంటే అలా ప్లేట్స్ పిల్లలవి, కుక్కర్ ప్లేట్స్, కుక్కర్ మూతలు, లేకపోతే ఇలాంటి లంచ్ బాక్స్ మూతలు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్యాన్స్ అనేవి తగులుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. గిన్నెలకి ఏమైనా తగిలినట్టుంటే ఆ ఫ్యాన్ తిరగదు అనమాట, అప్పుడు గిన్నెలు జిడ్డు పోదు. ఆ ఫ్యాన్స్ తగిలేలా ఉంటే మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ డిటర్జెంట్ వేసుకొని మనం డిష్ వాషర్ అనేది నీట్గా సర్దేశాం కదా, ఇంకా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆన్ బటన్ ఆన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మన ఇన్సెంటివ్ కడాయి ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టాం కదా, ఫస్ట్ అదే వస్తుంది. అదే పెట్టేసి ఇక స్టార్ట్ చేయటం అనమాట. ఇలా మన గిన్నెలు ఎలా ఉన్నాయో 1 hour 30 minutes తర్వాత తెలుస్తుంది. ఆ వాటర్
ప్రోగ్రామ్ కూడా అయిపోయి ఉంటుంది. 1 hour 30 minutes కదా. అది ఎలా ఉన్నాయో గిన్నెలు చూపిస్తాను. ఓపెన్ చేయంగానే ఇలా పొగలు వస్తాయన్నమాట. నేను వెంటనే ఓపెన్ చేశాను. మీరు ఒక 1/2 దాకా ఓపెన్ చేయండి, ఎందుకంటే కాలిపోతుంది, తీయలేము. ఫస్ట్ కింద ర్యాక్లో టిఫిన్ ప్లేట్స్ పెట్టాను కదా, ఎలా క్లీన్ చేసాను చూడండి. ఫస్ట్ మనం పెట్టేటప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి నీట్గా. పైన నేను ఈ లంచ్ బాక్స్ పెట్టాను పిల్లలది, పోస్ట్ తగులుతుంది వాటర్ అని చెప్పి. చూడండి బాగా క్లీన్ చేసింది. తర్వాత నేను పై ర్యాక్లో కూడా చూపిస్తాను చిన్న చిన్నవి. ఫైనల్గా పెట్టేటప్పుడు లాస్ట్లో నాకు ఒక పళ్ళెం మిగిలిపోయింది. ఆ పళ్ళాన్ని నేను ఇలా పైన పెట్టాను. పెట్టినా చూడండి ఎంత బాగా క్లీన్ చేసిందో. ఆ చిన్న గిన్నెలే కదా, వాటి పైన పెట్టాను, నీటి పోస్ట్ తగులుద్దని. బాగా క్లీన్ చేసింది. చిన్న చిన్నవి చూడండి ఎన్ని పట్టినాయో, ఎలా క్లీన్ చేసినాయో చూపిస్తాను. ఈ గంట చూడండి, రైస్ పెట్టుకుంటాం కదా, ఈ గంటని చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసిందో. నెక్స్ట్ టీ గ్లాస్ చూపిస్తాను. ఈ టీ గ్లాస్ కూడా చాలా బాగా క్లీన్ చేసింది. అన్ని గిన్నెలన్నీ కూడా మనం బోర్లిచ్చి పెట్టాలన్నమాట డిష్ వాషర్లో. నెక్స్ట్ ఇది ఓవెన్‌లో నేను పచ్చిమిర్చి ఫ్రై చేశాను ఆయిల్ ఏసి. ఇది ఓవెన్ గిన్నె అనమాట. ఇది కూడా చూడండి ఇంత ఆయిల్ జిడ్డు కూడా లేదు, నీట్‌గా క్లీన్ చేసింది. తర్వాత స్పూన్లు చూపిస్తాను. స్పూన్లు కూడా చాలా బాగా నీట్ చేసింది. మనం ఎన్ని స్పూన్స్ ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. స్పూన్స్ కంపల్సరీగా వాష్ చేస్తది. ఈ చిన్న ప్లేట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా నీట్‌గా వాష్ చేసిందో. తర్వాత కింద ర్యాక్‌లో వచ్చేసి ఆ గిన్నెల పైన ఒక గిన్నె బోర్లిచ్చా కదా, అది చూపిస్తాను టీ గిన్నె. ఎలా వాష్ చేసింది చూడండి. టీ గిన్నె అనమాట, నీట్‌గా వాష్ చేసింది. తర్వాత నేను నైట్ చపాతీ కలిపాను. ఆ గిన్నె కూడా చూడండి ఎలా వాష్ చేసిందో. ఇంత కూడా జిడ్డు లేకుండా క్లీన్‌గా వాష్ చేసింది. తర్వాత ఈ లంచ్ బాక్స్ చూపిస్తాను టెప్పర్ వేరు. ఇది కూడా చాలా బాగా క్లీన్ చేసింది. మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత డైరెక్ట్‌గా కబోర్డ్స్